తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించి ధరంపూరి సిడిపిఓ వాణిశ్రీ, బీసీ మహిళా జేఏసీ జిల్లా నేతలు కస్తూరి శ్రీమంజరి, గంగం జలజ, న్యూట్రిషన్ పవిత్ర, విద్యావేత్త ఎం ప్రణితారెడ్డి, ఐసిడిసిఎస్ సూపర్వైజర్ శైలజ, వయోవృద్ధి చట్టం సెక్షన్ అసిస్టెంట్ పద్మజ, ఏసీడీపీఓ మౌనిక, సామాజిక సేవరాలు బక్కశెట్టి లక్ష్మి, రజిత, శ్యామల, కాంతమ్మ, జమున, లత, నీలిమ, అంజలి తదితర 56 మంది విశిష్ట మహిళలను శాల్వలతో, మెమంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్కుమార్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నినాదం ఇంగ్లీష్లో గివ్ టు గెన్ అని, అంటే ఇస్తేనే సాధిస్తాం, పంచుకుంటేనే అభివృద్ధి సాధ్యమనే సందేశం అన్నారు. సమాజంలో మహిళలందరూ మహారాణుల్లా వెలుగొందుతూ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరారు. మరి కార్యక్రమానికి మా జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు గౌరెడ్డి విశ్వనాథన్ గారు, అట్లాగే మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంత్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకుడు ముసాల అశోక్రావు గారు, అట్లాగే మా అసోసియేట్ అధ్యక్షుడు ముఖం విజయ్ గారు, మా మైనారిటీ నేత కాబోయే మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఎండి యాకూబ్ సాబ్ గారు, మన బద్దం అనంతారెడ్డి గారు, మరి మిగతా హాజరైన సోదరీమణులందరికీ కూడా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మహిళలు ఎక్కడైతే ఉంటారో మరి అక్కడే దేవతలు నివసిస్తారని మన పూర్వకాలం నుంచి ఉన్నది. అటువంటి మహిళలు నేడు ఎన్నో మరి అగచాట్లకు గురవుతున్నారు. ఈ దృష్ట్యా మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి మహిళలకు అన్యాయం జరగకుండా మీరు తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. ఈ మధ్య అంటే సఖీ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు మన జగిత్యాల జిల్లాలో. ఏదైనా విడాకుల కేసులైనా కానీ, ఇది గృహహింస కేసులైనా కానీ వాళ్ళ దగ్గర పోతే ఎలాంటి ఫీజు లేకుండా వాళ్ళని పిలిపిస్తారు, అత్తమామలను పిలిపిస్తారు, వీళ్ళ కొడుకు కూడా వీళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసి ఒకవేళ వినకపోతే అది పోలీస్ కేసు కూడా వాళ్ళే రిఫర్ చేస్తారు. ఎలాంటి డబ్బు లేకుండా కోర్టులో కూడా వాళ్ళు మన సఖీ కేంద్రం తరఫునే వాదిస్తారు. అట్లాగనే భరోసా కేంద్రం ఎస్పీ ఆధ్వర్యంలో నడుస్తున్నది, పోలీసుల ఆధ్వర్యంలో. అక్కడ కూడా ఏమైనా వేధింపులకు గురైనా కానీ, అత్యాచారానికి గురైనా కానీ, ఈ బలవంతంగా వ్యభిచారానికి పంపుతున్న వాళ్ళ మీద కూడా కానీ మరి ఎటువంటి మహిళలకు అన్యాయం జరిగితే వెంటనే అక్కడ మనం పిటిషన్ ఇస్తే ఆ పోలీసులను పంపి అట్లా కూడా వాళ్ళ మహిళలను ఆదుకుంటారు. మరి ఇది చాలామంది తెలియదు. అట్లాగే ఉద్యోగం చేస్తున్న మహిళలకు కూడా ఈ చట్టం ఉన్నది, మహిళా వేధింపుల నిరోధక చట్టం. ఆ ప్రకారం కలెక్టర్ గారికి కానీ ఒక కమిటీ కూడా నియమించారు. ఏది మహిళా వేధింపుల నిరోధక చట్టం మీద కమిటీని పెట్టారు. ఆ కమిటీకి ఫిర్యాదు చేస్తే ఎవరైతే ఆఫీసులల్లా జరుపుకుంటూ నిశ్చయించినాము. ప్రతి సంవత్సరం ఇలాగ మేము అంతర్జాతీయ మహిళలను సన్మానిస్తూ ఘనంగా జరుపుకుంటున్నాము. మహిళల హక్కులు చాలామందికి తెలియకపోవచ్చు, చాలామంది మహిళలకు. కానీ కొంచెం ఎడ్యుకేటెడ్ మహిళలందరూ వారికి తెలిసిన వాళ్ళకు ఎడ్యుకేటెడ్ చేయాలి. ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ప్రతి మహిళకు వాళ్ళ తండ్రి ఆశలో కూడా హక్కు ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ అవసరమని అనుకుంటే మీరు కూడా తండ్రిని అడిగి తీసుకోవచ్చు, లేదంటే కోర్టు ద్వారా కూడా మీకు సరైన న్యాయం జరుగుతుంది. ప్రతి సమావేశానికి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సీనియర్ సిటిజన్ ఆఫీస్లో. మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళా దినోత్సవ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు మరియు నమస్కారాలు. మీ అందరూ కూడా సార్ చెప్పినట్టు ఏమన్నా కష్టాలు ఏదన్నుంటే ఎడ్యుకేషన్ ఉన్న కొద్దిగా చదువుకున్న అమ్మ ఎవరికైనా ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళకి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం కూడా మీరు సపోర్ట్ ఇచ్చి దాన్ని సక్సెస్ చేయాలని మేము అనుకుంటున్నాము, చేస్తాము కూడా. కావున అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు హరి అశోక్కుమార్ గారికి,
ప్రధాన కార్యదర్శి గౌషేట్ విశ్వనాథన్ గారికి, జిల్లా నాయకులు పూసాల అశోకరావు గారికి, ఉపాధ్యక్షులు అన్న విజయన్న గారికి, మా ఇంకొక ఉపాధ్యక్షులు యాగూబ్ గారికి, గంగం జలజ గారికి, వికారం అధ్యక్షులు మరి గంగాధర్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇందాక అశోకన్న మహిళల మనుల హక్కుల గురించి చెప్పారు. దాని గురించి మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు మాత్రం ఒకప్పుడు మాత్రం చాలా వెనుకబడి ఉండేది స్త్రీలు. వాళ్ళకి చదువు చెప్పడం కూడా శిక్షించే వాళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం అన్ని రంగాల్లో కూడా మరి మహిళలు ముందుంటున్నారు. ఇప్పుడు మనం ఏ రిజల్ట్ చూసుకున్నప్పటికీ 50% కంటే ఎక్కువనే ఇప్పుడు 33% రిజర్వేషన్ తీసుకున్నారు, కానీ 50% కంటే ఎక్కువనే అయిపోయింది. ఇప్పుడు మనం జరిగిన మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా కానీ మహిళలు ఎక్కువ మంది మరి మున్సిపల్ కౌన్సిలర్గా సెలెక్ట్ అయ్యారు. మెడికల్ కానీ అంటే డాక్టర్ సైడ్ కానీ ఏ సైడ్ కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఇప్పుడు మహిళలు మరి 50% కంటే దాటిపోయింది. ఇప్పుడు మన ఉద్యోగులలో అయితే మిగతా అన్నిట్లలో కూడా వ్యాపార రంగంలో అయితే మెడికల్ రంగంలో అయితే అన్ని రంగాల్లో మహిళలు మంచిగా రాణిస్తున్నారు. ఇలాగే రాణించి ఇంకా ముందుకు వెళ్ళాలని